ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. అవునండి, దేవుడి సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మనందరితో మాట్లాడుచున్న మాట. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. అవునండి, చాలామంది రకరకాల ప్రాబ్లమ్స్తోని, సమస్యలతోని, వేదనతోని కుమిలిపోతూ ఉంటున్నారు. అవునండి, కానీ కొంతమంది అయితే దేవునికి ప్రార్థన చేస్తున్నారు, జవాబును పొందుకుంటున్నారు. కొంతమంది ఆపద వచ్చినప్పుడు వారికున్న సమస్యను బట్టి వారు ఆలోచిస్తూ, ఆందోళన చెందుతూ, బెంగ పెట్టుకుంటూ, అయ్యో నాకున్న ఈ సమస్య ఎలాగా విడుదల అవుతుందే, ఈ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎవరు విడిపిస్తారు అని వారికున్న సమస్యను బట్టి వారికి వారే ఆందోళన చెందుతూ బెంగపడుతూ ఉన్నారు. కానీ అలాగ ఉండకూడదండి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిస్తాడు. అప్పుడు ఆపద వచ్చినప్పుడు, నీకున్న సమస్య వచ్చినప్పుడు నీవు ఒకటే చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే కనుక దేవుడు నీకు ఉత్తరమిస్తాడు. నీకున్న సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి, బలహీనతల నుంచి విడుదల దయచేస్తాడు. అవునండి, అనుభవపూర్వకంగా చెప్తానండి. ఆపద వచ్చినప్పుడు నీకున్న బాధను, దుఃఖాన్ని దేవుని పాదాల చెంత తీసుకువచ్చి ఆయనకు నువ్వు మొరపెడితే కనుక ఆయన నీకున్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేస్తాడండి. అవునండి, మీరు చేయవలసింది ఒకటే, మీకున్న సమస్య ఏదైనప్పుడు కూడా దేవుని పాదాల చెంతకు తీసుకురండి, ఆయనకు అప్పచెప్పండి. ఆ సమస్య నుంచి మీరు విడుదల పొందండి. అవునండి, విడుదల పొందుతారండి. ఏం చేయాలంటే మనం చేయవలసిన ప్రార్థనే. అవునండి, అటువంటి ప్రార్థన మీరు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా ఏ సమయమందైనా, ఏ క్షణమైనా, ఏ గడి అయినా మీరు ఏ సమయమందైనా, ఏ గడి అయినా ఆయనకి ప్రార్థించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.